స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాకు సిద్ధం. ఆల్రెడీ పట్టుకొని వచ్చిండు, వీళ్ళకి లాగులు దర్తానాయి. ఇక స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాకు సిద్ధం. గన్ పార్క్ దగ్గర రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. ఆ సవాల్కు రేవంత్ రెడ్డి సిద్ధమైతే నేను రెడీ. రాజీనామాపై స్పీకర్ కు రాసిన లేఖలో అమర వీరుల స్తూపం దగ్గరకు హరీష్ రావు. రైతుల మంచి కంటే నాకు పదవి గొప్ప కాదు. రాజీనామాను ఆమోదింప చేసుకుంటా. రుణమాఫీ 6 గ్యారంటీల అమలుకు డిమాండ్. రాజీనామా లేఖతో గన్ పార్క్ రాని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్. నిన్న నేను ఇంత సిపాయిని అంత సిపాయిని అని ఫోజులు కొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా పత్తకు లేడు. వీళ్ళు రాజీనామా లెటర్లు పట్టుకొని వస్తే చూద్దాం అనుకున్నాడు. వాళ్ళకి రాజీనామాలు ఏమైనా కొత్తనా? వాళ్ళకి రాజీనామాలు కొత్తనా, కొట్లాడు కొత్తనా? 14 సంవత్సరాలు ఆ పనిలోనే ఉన్నారు. 14 సంవత్సరాల 10-15 సార్లు వాళ్ళు రాజీనామాలు ఇచ్చుడు, మళ్ళీ నిలబడుడు, మళ్ళీ ప్రజలు వాళ్ళని గెలిపించుడు, వాళ్ళు మళ్ళా కొట్లాడు. ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు. ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నాగా? నిన్న అక్కడ ఆదిలాబాద్ లో ఉన్నాయని ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి రేవంత్ రెడ్డి ఎందుకు జై తెలంగాణ అన్నాడు. ఒక్కనాడైనా తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? తెలంగాణ కావాలని ఒక్కరోజన్నా నిరాహార దీక్ష చేసినావా రేవంత్ రెడ్డి? ఒక్కరోజన్నా తెలంగాణ నాది, ఈ తెలంగాణ పచ్చగుండాలే, ఈ తెలంగాణ ప్రజలు పచ్చగుండాలే అని ఆలోచించుంటావా రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే జై తెలంగాణ అనుమంటే తుపాకీ పట్టుకొని ఎవర్రా అడ్డం అవుతాడు కాల్చి చంపుతానని రైఫిల్ పట్టుకొని సభకు పోయిన రేవంత్ రెడ్డి, రైఫిల్ రెడ్డి, రాజీనామా పత్రం తీసుకొచ్చేదానికి కూడా ధైర్యం లేదా రేవంత్ రెడ్డి నీకు? ఇక మరి దేనికున్నావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు ఇచ్చినామని దొంగ మాట మాట్లాడుతాంటివి. రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేయకపోతే రాజీనామా చేస్తా అంటాంటివి. ఇగో నీ తోటోడు సవాల్ చేసిండు, రాజీనామా లేక పట్టుకొని వచ్చిండు, అమరవీరుల స్తూపం దగ్గర నిలబడ్డాడు. మరి నువ్వు నీ వెంకటరెడ్డిని పట్టుకొని రాజరా, నువ్వు రాజీనామా చేస్తే వెంకటరెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో. ఎందుకు భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు అంటే రుణమాఫీ మీరు చేయలేరు, రైతుల పట్ల మీకు నిబద్ధత లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా మభ్యపెట్టి మళ్ళా ప్రజలను ఆకట్టుకొని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలని చూస్తాను. కాబట్టి ప్రజలారా మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి. ఈసారి రివర్స్ గా మీరు మోసం చేయండి ఓట్లు వేయకుండా.